వెల్కమ్ టు స్వరూప్ బ్లాగ్స్. ఈరోజు మనం మహాబలిపురం వచ్చాము. ఇది మహాబలిపురం బీచ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసరికి. ఈ మహాబలిపురం అనేది చాలా ఫేమస్ టెంపుల్ వచ్చేసరికి. చూడండి ఎంత బాగుంటుంది. శివుడు అని పార్వతి ఉంటారు ఇక్కడ. ఈ టెంపుల్ ఎప్పుడో పాత కాలంది. శివుడు కూడా కొంచెం శివలింగం ఉంటది కదా, అది హాఫ్ కట్ అయినట్టుగా ఉంటది. చూపిస్తాను అది కూడా చూడండి. ఇప్పుడు ముందుకెళ్దాం మనం గుడి ఎంట్రన్స్కి వెళ్ళి. ఫ్రంట్ ఇది వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్తాం. ఇక్కడ మీకు శివలింగం కనిపిస్తుంది చూడండి. నేను చెప్పాను కదా అంతా పాడైపోయింది. వెనక శివుడు పార్వతి కూడా ఉన్నారు చూడండి. ఇంకా బయటకు వస్తే టెంపుల్ చూడండి చాలా డౌన్కి ఉంటుంది. ఇటు నుంచి అలలు కూడా వస్తాయంట, అందుకని అటు పక్క రాళ్ళు అవన్నీ అడ్డు వేశారు. బీచ్ పక్కనే ఇలా ఉంటుంది టెంపుల్ వచ్చేసరికి. ఇంకా వెళ్ళిపోతున్నాం మనం. చూడండి టెంపుల్ దూరం నుంచి ఎలా ఉందో. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ నుంచి చెన్నై లోపలికి వెళ్ళిపోతాము. వెళ్ళే దారిలో ఏదైనా లంచ్ చేసేసి అలా వెళ్ళిపోవడమే. ఇక్కడ బోర్డర్ పరోటా అని కనిపించింది, దీనికి వచ్చాము. బాగుంటుంది అంట. నేను మొన్న వచ్చాము, ఆ ఫ్రెండ్లో వెళ్తుంది మొన్నే. ఇక్కడ వచ్చేసరికి ఎవరు లేరు ప్రస్తుతానికి. ఇంకా లోపల ఉంటుంది, లోపలికి వచ్చేద్దాం. లోపల చూస్తే జనాలు ఉన్నారు. మనం ఫస్ట్ సూప్ ఆర్డర్ ఇచ్చాము. నెక్స్ట్ ఫ్రాన్స్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగుంది ఫ్రాన్స్ బిర్యానీ వచ్చేసరికి. డిఫరెంట్ స్టైల్లో చేశారు. ఇంక ఈవినింగ్ వచ్చేసరికి 7:30 అలా ఇక్కడ టిఫిన్ చేద్దామని టిఫిన్కి వచ్చాము. బాగుంటుంది టిఫిన్ వచ్చేసరికి. ఇంక నెక్స్ట్ 9:30కి ఇలా మాల్కి, మెరీనా బీచ్ మాల్ అని, ఇది బాగుంటుంది. ఇది మాల్ చూసారు అలా ఉందో. ఇక్కడ ఒక KFC వేసేసి ఇంక వెళ్ళిపోయాం ఈరోజు.